హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మేం చేసే ప్రతి వీడియోలో సంఘటనలు కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి. ఇక మన ఈ సిరీస్కి అయితే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. మరి ఎందుకో తెలియట్లేదు. నిన్న పెట్టినందుకు, నిన్న మేము మీతో అన్నందుకు చాలా మంది ఈ సిరీస్ కంటిన్యూ చేయాలి అని అన్నారు. మరి చేస్తుంటే ఎవరు చక్కగా చూసి లైకులు కొడతలేరు. అదే బాధ అనిపిస్తుంది. చూద్దాం ఇక ఏమవుతుందో. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్ ఇస్తున్నారా? కంపల్సరీ ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 12 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మీ పొలం అయితే సూపర్ ఉంది లత. ఇదంతా నువ్వే చేస్తున్నావంటే చాలా గ్రేట్ అసలు తెలుసా. ఇక నేను చేస్తా. ఇక బాపు కూడా ఉన్నాడు కదా, బాపు కూడా చూసుకుంటాడు. సరే లత, ఇక్కడ కూర్చోరాదు, నీతోటి కాసేపు మాట్లాడాలి నేను. ఏం మాట్లాడతావు శ్రీధర్? ఇక వెళ్ళిపో ఇక్కడ నుండి, నాకు పనున్నది పొలం కాడ. అయ్యో వెళ్ళిపో వెళ్ళిపో అని అంటున్నావు, నాకేమో నీతోటి ఉండాలనిపిస్తుంది, నువ్వేమో వెళ్ళిపో వెళ్ళిపో అని అంటున్నావు. నీతోటి మాట్లాడుకుంటుంటే నా పని ఎవరు చేస్తారు? నేను చేస్తా పాలత, ఏమన్నా పని ఉంటే చెప్పు, నీకోసం ఏ పైన చేస్తా. ఇగో ఒకటి ప్లీజ్ శ్రీధర్, నీకు ఒకటి చెప్పుతా విను మంచిగా. నాకు 2 పిల్లలు ఉన్నారు. నా బిడ్డ మెచ్యూర్ అయ్యింది. నా కొడుకు కూడా నా ఎత్తు పెరిగిండు. దయచేసి నువ్వు ఇప్పుడు పెళ్ళి పేరంటాం అనుకుంటా నా ఎంబడ పడకు ప్లీజ్. అసలు నాకు పెళ్ళి అంటేనే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అని అంటే, నేను పెళ్ళి చేసుకొని చాలా అంటే చాలా కష్టాలు పడ్డా. అవన్నీ ఇప్పుడు నా భర్త నాకు దూరం అవ్వడం తర్వాత నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అప్పటి నుండి ఇప్పటికీ కొంచెం ఒక బుక్క ప్రశాంతంగా తింటున్నా. ఇక నువ్వు మళ్ళీ వచ్చి నన్ను ఈ టెన్షన్లా వడగొట్టకు. నాకు పెళ్ళి అంటేనే ఇంట్రెస్ట్ లేదు. ఎదిగిన బిడ్డ కొడుకు ముంగట పెళ్లి చేసుకొని నీతోటి ఉండే ఆలోచన నాకు లేదు. అసలు ఏం మాట్లాడతారు ఇంత దూరం వచ్చి? లత వానికి కనెక్ట్ అవుతుందా ఏంది? అట్లా అంటే ఎట్లా లత చెప్పు, నీ జీవితం మధ్యలోనే ఆపేసుకుంటావా? అంతే అయిపోయింది. నా భర్త చనిపోయినప్పటి నుండి నా జీవితాన్ని వదిలేసుకున్నా. కానీ పిల్లలు ఉన్నారనే బతుకుతున్నా, పిల్లల కోసం అంతే. ఇక నాకు పెళ్ళి పేరంటం ఇంట్రెస్ట్ ఇవన్నీ ఏం లేవు. నీకు దండం పెడతా, నా జోలికి రాకు. ఓకే, నువ్వు నా చిన్నప్పటి క్లాస్మేట్ అంటే క్లాస్మేట్ తీరే, ఫ్రెండ్ తీరే ఉండు. అంతకు మించి లవర్ అని పెళ్ళని పేరంటమని నా కాడికి దేకు ప్లీజ్. అయ్యో, నా ప్రయత్నం నేను చేసుకుంటా లత, నిన్ను ఒప్పించే ప్రయత్నం. నేను అస్సలకే ఒప్పుకోను. ఏం మాట్లాడుతుర్రో మళ్ళా చూస్తే నేనచ్చింటున్నా అనుకుంటది. ఎందుకు లత, నాకు కూడా అమ్మ లేదు, నాన్న లేదు, ఎవ్వరు లేరు. ఉన్నది ఒక్కటే అక్క. అక్కకు మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నేను కూడా ఇక్కడనే ఉంటా కదా. మన ఇద్దరం కలిసి నేను ఆ పని చేసుకోవచ్చు, నువ్వు ఈ పని చేసుకోవచ్చు, ఇద్దరం కలిసి ఉండొచ్చు కదా. అప్పా నాకు ఇంట్రెస్ట్ లేదు శ్రీధర్. నాకు ఎవరి మీద ఏ ఫీలింగ్స్ లేవు. పెళ్లి చేసుకోవాలి, కలిసి ఉండాలని. అబ్బా గట్లంటే ఎట్లా లత, కొంచెమన్నా నా గురించి ఆలోచించవా? అప్పుడు గట్లనే యాక్సెప్ట్ చేయపోతివి. అప్పుడు యాక్సెప్ట్ చేస్తే నేనే నిన్ను పెళ్ళి చేసుకుందును, మన లైఫ్ సూపర్ ఉండు. అప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేవో నాకు తెలియదు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పద్ధతిగా యాక్సెప్ట్ చేస్తలేవు. నీ భర్త ఉంటే వచ్చి నేను అడగపోదును కదా. రేపటి రోజున ఇంకా నా ప్లేస్లో ఎవరన్నా వచ్చి అడుగుతారు కావచ్చు, నీకు భర్త లేడని తెలిస్తే నన్ను పెళ్ళి చేసుకుంటావా అని. ఎవడచ్చి అడిగినా ఎవడేం చేసినా నేను పెళ్లి చేసుకోను అంతే. ఆ రెక్కల కష్టంతో నేను ఇల్లు కట్టుకున్నా, నేను పని చేసుకుంటున్నా, ఇదే పని చేసుకుంటా నేను హ్యాపీగా సంతోషంగా జీవితాన్ని నా పిల్లలతోటి గడపాలనుకుంటున్నా. అంతేగాని ఇంకెవరినో చేసుకొని అవన్నీ కథలు నడిపియాలని నాకు అస్సలు లేదు. ప్లీజ్ వెళ్ళిపో శ్రీధర్ ఇక్కడ నుండి. నువ్వు మళ్ళీ నేను ఏదన్నా అంటే ఇంకా నువ్వు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. వెళ్ళిపో. అంతే అంటావా లత? ఇక నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ రావంటావా? రావు రావు. నువ్వు ఇట్లా ఇంకా 100 రోజులు వెంబడబడ్డా కూడా నేను నిన్ను ఒప్పుకోను, యాక్సెప్ట్ చెయ్యను. గంతమొండి అంటే ఎట్లా లత? సరే, నా ప్రయత్నం అయితే నేను చేసుకుంటా. ఇక తర్వాత దేవుందయా. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను మాత్రం నీకు కనెక్ట్ గాను. మరీ మరీ చెప్తున్నా, నువ్వు ప్రయత్నాలు చేసి బాధపడే బదులు సైలెంట్గా నీ పని నువ్వు చేసుకొని బతికింది అయ్యాం. నేను వెళ్తున్నా శ్రీధర్, నాకు ఊకే ఫోన్ చేసుకుంటా టార్చర్ చేయకు ప్లీజ్. లత, నా ప్రయత్నం నేను చేసుకుంటా, ఇక తర్వాత నీ ఇష్టం. ఏం చేసుకున్నా వేస్టే.
ఈమె ఇట్లా మాట్లాడుతుంది ఏంది? ఆమెకు అసలు భర్తే లేకపాయే నాతోటి కలిసి మెలిసి ఉంటే ఏమైతుంది? అరే ఈమెకు అసలు ఏం దయ్యం పట్టిందా? లేకపోతే నాకు తెలిసి ఇంకెవరన్నా సాటుకు లవర్ ఉన్నారా? సాటుకు ఎవరినన్నా మెయింటైన్ చేస్తుందా? అందుకే నన్ను చేసుకొని అంటుందా? చూద్దాం, ఇది కూడా కనిపెట్టాలి ఎవరినన్నా అడిగి. ఇక నేను పోతా ఇంటికి. ఏమో చేద్దామని అత్తే ఏమో అయిపోయా. వీళ్ళు గటుపోయి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమున్నది? అసలు వీళ్ళు ఏం చేస్తా అనుకుంటుండ్రు? లత వాళ్ళ ఒప్పుకొని పెళ్ళి చేసుకుంటుందా? చేసుకొని మంచిగా ఉంటే ఏం కాదు, కానీ వాడిని యూత్ అట్లా అనిపిస్తలేదు. అసలు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే నాకెందుకో జెలస్ వస్తుంది. ఏంది ఏమన్నా చేసుకొని ఎవరి లైఫ్ వాళ్ళది పో అయిపోయినట్టున్నది. ఇటు వస్తుంది ఏంది? ఓ రాజు, నేను అస్సలకే మాట్లాడా. అగో పిలిస్తే కాడ తిరుగుతావు. ఏమైంది రాజు? ఓ రాజు, మాట్లాడతలేవేంది? అసలు ఏమైంది? ఏంటిది? నాతోటి ఏం పని నీకు ఇప్పుడు? కాదు, నీతోటేం పని అని విచిత్రంగా అంటానవేంది రాజు? ఏమైంది? నేను పిలుస్తా అంటే కూడా పలుకుతలేవు, మూతాటి తిప్పబడుతుంది. నేను నిన్నేమన్నా? ఏ నన్నేమనలేదు. నువ్వు నన్ను అన్నవని నేను అంటున్నానా? నీ పని అయితే నువ్వు చేసుకోపో. ఆ పనే ఉన్నది, చేసుకున్నా. ఇలా పత్తేరుతానన్నగాని ఇక మతికి లేదు. రేపు అత్తవా మాకు పత్తేరా? రమ్మకి చెప్పు, నర్సక్క గిట్లి ఇలా చెప్పుతా. నేను రాను, మరి అమ్మత్తది కావచ్చు. ఆగో, అత్త అత్త అని ఎగిరితివి, మళ్ళీ తీరా టైం కత్తే రాను అంటున్నావు. అసలు ఏమైంది రాజు నీకు? ఏం కాలే. చెప్పు కదా ఏమైందంటే. ఏం కాలేదు లత. నీకు నాతోటి ఎందుకు మాట్లాడు అవసరమా? నీ పని నువ్వు చేసుకోపో. నా పనేముంది రాజు? అసలు ఏమైంది చెప్పు నీకు. నేను శ్రీధర్ తోటి మాట్లాడినందుక ఆయనే నన్ను పెళ్లి చేసుకోమని ఎంబడ పడతాండు. చేసుకోకపోయినావు ఏంది మరి? నేను ఎట్లా కనబడుతున్నా ఏంది నీకు కూడా? చేసుకోపోయినావు అంటున్నావు. నేనెందుకు చేసుకుంటా? నేను చేసుకోననే చెప్తున్నా. చేసుకోనని చెప్పినప్పుడు ఆయనే నీ గురించి ఊకే ఎందుకు అత్తాడు? ఆయన వచ్చినాక నువ్వు నవ్వుకుంటా తుల్లుకుంటా పొలం అంతా తిరుక్కుంటా ఎందుకు చూపిస్తావు? ఆయనను పట్టుకపోయి గడు సాటుకు ఎందుకు మాట్లాడతావు? నీకు చేసుకోవద్దని ఉంటేనే ఇవన్నీ చేస్తావా? చేసుకోవాలని ఉన్నట్టున్నది కదా, చేసుకోలేత ఏమైతుంది? భర్త చనిపోతే వేరే మొగుడిని చేసుకోవద్దని ఏం రూల్ లేదు కదా, మస్తు మంది చేసుకుంటున్నారు. ఏంది రాజు నువ్వు గిట్లా మాట్లాడబడుతుంది? అవును, మరి నేను చెప్పేది నిజమే కదా, చేసుకో అంటన్నా. నేనేమంటన్నా, మంచోడే ఉన్నట్టున్నాడు కదా, నీ లైఫ్ మంచిగా ఉంటది, ఇద్దరు కలిసి సంపాదించుకోవచ్చు. ఏంది రాజు నిజంగా అంటున్నావు నువ్వు ఈ మాట? నువ్వు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండి ఇంకో పెళ్లి చేసుకో అని అంటున్నావు. నా పిల్లలు నా ఎత్తు పెరిగిర్రు. అయ్యో లత, అట్లున్నోళ్ళు ఎంతమంది చేసుకుంటలేరు చెప్పు? జీవితం అనేది ఆగిపోదు కదా ఒక్క మొగంతోటే. నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే నీ పిల్లల్ని చూసుకుంటాడు, నువ్వు నిన్ను చూసుకుంటాడు, అంత మంచిగానే ఉంటది కదా అంటున్నా. ఏమో రాజు నువ్వు ఏ రకంగా అంటున్నావో తెలియదు కానీ నిజంగా నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు, ఆయనంటే ఇష్టం లేదు. నేను చేసుకోననే చెప్తున్నా. నాకు అద్దు పెళ్లి, ఎందుకంటే పిల్లలు నా ఎత్తు పెరిగిర్రు, వాళ్ళని చూసుకునే బతకాల నేను. ఈ వయసులో పెళ్ళేంది అని చెప్పిన అంతే. మరి అట్లా చెప్పినప్పుడు నీ ఎంబడి ఎందుకు పడుతుండు? ఏమో నా ప్రయత్నం నేను చేసుకుంటా, నువ్వు నాకు వడకపోవా, పడితే నన్ను పెళ్లి చేసుకుందు అంటుండు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నేను నీకు వడను, నా జోలికి రాకని ఇప్పుడు కూడా చెప్పి వచ్చిన నేను. నువ్వేమో సాటుకు పోయి మాట్లాడుకుంటుర్రు అనబడుతుంది. అయ్యో నేనేమన్నా అటు పోయి మాట్లాడుతుర్రు అని అన్నగంతే. అంతే ఉంటది రాజు. అన్నిట్లల్లో నువ్వు ఫస్ట్ నుండి నాకు తోడై ఉన్నావు. బాధలైనా కష్టంలైనా సుఖంలైనా కూడా ఫస్ట్ ఏదున్నా కూడా నీకే చెప్పుకున్నా. ఇప్పుడేమో నన్ను మొత్తం తీసేసినట్టే మాట్లాడుతున్నావు. సరేది, నేను నీ కండ్లకు కనబడకుండా అయిపోయినా. అంతే ఉంటదిలే. నేను వచ్చి మాట్లాడు, తప్పైంది నీకు. ఓ లత ఆగు. వద్దు, నీతోటి మాటలద్దు, ఈ ముచ్చట్లద్దు. ఆగు లత, ప్లీజ్ ఒక్కసారి ఆగు, నేను చెప్తా. ఏంటిది? ఇప్పుడు నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు లత? నేను ఏమన్నా చెప్పు, పెళ్లి చేసుకుంటే చేసుకో అని అన్నా, దానికి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నాకు చేసుకోవాలని లేదు అని నీకు తెలుసు. నేను చెప్తానే ఉన్నా ఎప్పటి నుండో. చేసుకునేదాన్ని అయితే ఎప్పుడో చేసుకుందును కదా రాజు. నువ్వు ఇప్పుడు చేసుకో చాటుపోయి మాట్లాడుకుంటుర్రు, ఇష్టం లేనిదే నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావా అని అనబడుతుంది. ఇక నాకేమనిపించాలి చెప్పు? నేను అన్ని ఏదున్నా కూడా నీకే చెప్పినా. ఇప్పుడు నువ్వే ఇట్లా మాట్లాడుతున్నావు, ఇక వేరేటోళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఏమో లత, నువ్వు ఆయనతోటి మాట్లాడితే నాకు నచ్చలేదు. మస్తు కోపం అసూయ అన్నీ వస్తున్నాయి. అది ఎందుకో తెలియదుగా. అవునా? సరే. అందుకే నాకు కోపం వచ్చి కోపంలా అన్నా. లతేంది గైనని తిప్పుకుంటా పొలం చూపిస్తుంది, మళ్ళీ సాటుపోయి మాట్లాడుతుంది అనని. అందుకే నాకు కోపం వచ్చింది లత. ఏమనుకోకు, సారీ. నాకెందుకో నచ్చలేదు లత. వాడు నీ ఎంబడవాడు నీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటానుడు, నీతోటి మాట్లాడడం నాకు అస్సలకే నచ్చట్లేదు. అదిగా ఎందుకో తెలియదు కానీ నాకు నచ్చట్లేదు, చూడలేకపోతున్నా నేను. సరే తీరా
రాజు నువ్వు నన్ను మంచిగానే అన్నావు, నా గురించి ఏంది నేనేందని తెలిసి కూడా నువ్వు ఈ మాట అన్నావంటే ఇక నేనేమనుకోవాలి. సరేలే. అయ్యో లత అట్లా ఫీల్ కాకు, సారీ నిన్ను అన్నందుకు. నిజంగా నాకు కోపం వచ్చి నేను కోపంలా అన్నా అంతే తప్పించి నిజంగా నా మనసులో అట్లా ఏం లేదు లత. నువ్వు పెళ్ళి చేసుకోవద్దు, ఇట్లనే లైఫ్ లాంగ్ హ్యాపీ ఉండాలి. మళ్ళీ చేసుకున్నాక వాడేసి ఉంటాడో ఒకవేళ వాడికి పుష్కన మన ఇద్దరి గురించి తెలిసిందనుకో, గిట్లనట కలిసిరట, వీళ్ళు పంచాయతీలు అయినాయట, తర్వాత మోరు చచ్చిపోయినట అని తెలిస్తే మళ్ళీ వాడెంత నిన్ను టార్చర్ చేస్తాడు. నాకు వాడు వచ్చినప్పుడు ఆ మాట మాట్లాడినప్పటి నుండి నాకు ఇదే బాధ అవుతుంది. పుష్కన లత చేసుకుంటే రేపు తర్వాత మా ఇద్దరు గురించి వానికి తెలిస్తే అప్పుడేంది పరిస్థితి? మొగోడు అస్సలకే నమ్మడు. ఇప్పుడు మేము మారిపోయినాం, మేము ఫ్రెండ్స్ లాగానే ఉంటున్నాం అంటే మొగోడు అస్సలు నమ్మడు. మళ్ళీ నిన్నేమన్నా చేస్తే ఎట్లా అనేది నా బాధ అంతే. సరే సరే. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు లత, మంచిగా హ్యాపీ ఉండు. నేను అన్నది తప్పే, కానీ నాకు ఇదే ఆలోచన వస్తుంది. పూసుకన్న లత వాడిని వేసుకుంటే ఎట్లా? మళ్ళీ రేపటి రోజున మన ఇద్దరి గురించి వానికి తెలిసిందనుకో, వీళ్ళు రోజు కలిసే ఉన్నారు, రోజు కలిసే మాట్లాడుకున్నారు అంటే వీళ్ళ మధ్యలో రోజు నడుస్తుంది, ఇప్పుడు నేను బకరగాన్ని అయినా అని అనుకుంటాడు. మనం ఎంత చెప్పినా వాడు నమ్మే స్థితిలో ఉండడు అన్న ఆ బాధ అంతే. సరే సరే రాజు, నా అదృష్టం మంచి లేదు, ఏం చేయాలి? అరే గట్ల అనకన్నానా ప్లీజ్ లత. నేను వెళ్తాన్నా ఇక. ఏమనుకోకు లత జరా. లత నాతోటి రిలేషన్లా ఉన్నప్పుడు నాకు ఒక మాట చెప్పింది, ఒక మాట ఇచ్చింది. మళ్ళీ నాకు సేమ్ అదే గుర్తుకొచ్చింది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసేసరికి. ఆ మాట ఏంటిదో మీకు కూడా తెలియాలి, ఒక్కసారి చూడండి. హ్యాపీ బర్త్డే రాజు. చెప్పు, నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? అరే ఎందుకు రమ్మన్నావు అంటే ఏంది లత, నీతోని కాసేపు టైం గడుపుదామని. నా బర్త్డే రోజన్నా కాసేపు నాకు టైం ఇయ్యవా? ఇస్తా ఇస్తా, ఎందుకు ఇవ్వను? రోజు ఇస్తలేనా ఏంది టైము? పొలం కాడికి వచ్చేదే నీకోసమాయే. ఇక పొలం కాడికి వచ్చి మొత్తం నీతోటి మాట్లాడుకుంటూనే ఉండబడుతుంది. కానీ ఈరోజు నా బర్త్డే కదా, మరి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? అబ్బా రాజు, నేను ఏం గిఫ్ట్ తేలేకపోయినా నీకు. సారీ రాజు, ఎందుకంటే ఇక మా ఆయన ఇంట్లో ఉన్నాడు, మళ్ళీ నేను ఎటు పోలేను కదా. చెప్పు, మన ఊర్లోనేమో ఏం దొరకయాయే. ఏమన్నా ఆర్డర్ పెడదామనంటే మా ఆయన ఉండే ఇంటిదని బెదిరిస్తాడు, అందుకే పెట్టలేదు. సరేగా నీ ఇక్కడ కూర్చుందా, ఇట్రా నా మీద కూర్చుందురా. నీ మీద ఎందుకు? రా బంగారం. చెప్పిగా. అయితే ఈరోజు నా బర్త్డే కదా, నేనేం అడిగినా నువ్వు ఇస్తావా నా కోసం? ఎందుకంటే నువ్వు నా కోసం ఏం గిఫ్ట్ తీసుకురాలేదు కదా. చిత్తా చెప్పు, అడుగు కదా. నువ్వు అడిగింది నేను ఇయ్యకపోతానా? కానీ చాలా కఠినమైనవి మాత్రం అడగకు, అర్థమవుతుందా? నేను ఇయ్యగలిగేవే అడుగు. ఫస్ట్ నేను నీకు ఒకటి చెప్పుతా. చెప్పు చెప్పు, ఏంటిదో? ఐ లవ్ యూ లత, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ రాజు. లత, నువ్వు నన్ను ప్రేమించినట్టు ఇంతవరకు నీ లైఫ్లో ఎవరినన్నా ప్రేమించినవా నువ్వు? లేదు రాజు, నిజం చెప్తున్నా, నేను అసలు ఎవరిని కూడా ప్రేమించలేదు. ఎందుకు అనంటే నాకు ఆ ఇంట్రెస్టే లేకుండే. నా వెనకాల మా క్లాస్మేట్స్ కూడా నన్ను ప్రపోజ్ చేయడానికి ట్రై చేసిర్రు కూడా, కానీ నేను ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. మన ఇద్దరం ఇట్లా కలిసేది ఉన్నదేమో, అందుకే మనల్ని ఇట్లా దేవుడు కలిపిండు. నువ్వు మస్తు అందంగా ఉంటావు తెలుసా, నీ అందానికి నేను బానిసనైపోయినా. నువ్వు కూడా సూపర్ ఉంటావు రాజు, హీరో లెక్కనే. అసలు మన ఇద్దరికి పెళ్ళి అయితే అయిపోవు, ఫస్ట్ నువ్వు నాకు కలిస్తే అయిపోవు. కానీ ఏమో దేవుడు ఇట్లా కలపాలనుకున్నట్టున్నాడు, కలిపిండు మనల్ని. నువ్వు నన్ను ఏం అడగాలనుకుంటున్నావు? నా నుంచి నీకేం గిఫ్ట్ కావాలనుకుంటున్నావు? ఒక్కసారి అడుగుతుందరా, పోదాం. మళ్ళా ఎవరన్నా చూసిర్రనుకో మన పని డామ్ డామ్ అవుతుంది. నాకు ఒకటే ఒక కోరిక ఉన్నది లత, అది నువ్వు తీర్చగలుగుతావా? నీతోటి అవుతుందా? చెప్పంటే మళ్ళీ అవుతుందా అని సాగదిస్తావు. నువ్వు నాకిచ్చిన స్థానం మరొక్కరికి ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. అంటే ఎవరిని ప్రేమించడం కానీ మళ్ళీ ఏదన్నా పెళ్లి చేసుకోవడం కానీ. అయ్యో పిచ్చిరాజు, ఆల్రెడీ నాకు పెళ్ళయింది, నేను ఇంకెవరిని పెళ్లి చేసుకుంటా? నువ్వు భలే ఉన్నావు. పెళ్ళైనాకనే కదా మన ప్రేమాయణం ఇట్లా మొదలైంది. మళ్ళీ ఇంకా వేరేటోళ్ళని ప్రేమించే అంత కథ ఉన్నదా? లేదు లేదు, నువ్వే నాకు ఎక్కువ. ఏమో లత, చెప్పలేం. నీ అందానికి అందరూ బానిసలయ్యి నీ ఎంబడబడతారు. నువ్వు అన్ని జోకులు చేయకు. నిజమేనే పిచ్చిదానా. చెప్పు, నా మీద ఒట్టే ఇంకోసారి ఎవ్వరితోటి ప్రేమల పడను, పెళ్లి చేసుకోను అని. ఇదే నాకు పెద్ద బర్త్డే గిఫ్ట్ అవుతుంది.
సరే రాజు, ఒట్లెందుకు గాని నీకు మాట ఇస్తానా. నేను అస్సలకు నీ స్థానంలోకి ఎవ్వరిని కూడా నేను రానియ్యను నా లైఫ్ ఉన్నంత వరకు, అంతే ఇక. మాట ఇచ్చినట్టే కదా. అవును, ఎంత అందమైన వాళ్ళు నాకెవ్వరు దొరకరు, దొరికినా కూడా నాకు అవసరం లేదు, నువ్వు చాలు రాజు. లవ్ యూ బంగారం. నీకోసం నేను పిచ్చోన్ని అవుతాను తెలుసా. నాకు తిన్నా పన్నా నువ్వే గుర్తుకొస్తున్నావు. ఐ లవ్ యూ సో మచ్ బంగారం. మన లవ్ స్టార్ట్ అయ్యి అంత కొడితే 2-3 months అవుతుంది. ఇంత లోపట్నే నువ్వు నాకు బానిస అయిపోయినావా? 2-3 months నుండి మనది స్టార్ట్ అయింది. అంతకు ముందు నుండే నిన్ను చూసి మస్తు మురిసిపోదును. ఈ అందమైన అమ్మాయి నాకు దక్కితే మంచిగా ఉండని, ఇక ఎట్లయినా చేసి మేము ప్రపోజ్ చేయాలని చేసిన. సరేలే, ఇక పోదాం. నాకు నిన్ను వదిలిపెట్టాలని లేదు లత, నిజం చెప్తున్నా. మనం 1-2 రోజులు ఎటన్నా పోదామా? పోతావు పోతావు. అరే నీకు అర్థం కాదా చెప్పేది? అన్న అర్థమవుతున్నాయి కానీ వదిలిపెట్టిపోదాం. చూసిర్రా, అగో అది గతంలో జరిగిన సంఘటన అన్నమాట. మళ్ళీ దీన్ని కూడా తప్పుగా అనుకోకుర్రి. అది గతంలో నా బర్త్డే రోజు లత నాకు చెప్పిన మాట అది. ఇక మళ్ళీ ఇప్పుడు ఈ శ్రీధర్ గడు వచ్చి పెళ్ళి పేరంటమంట అంటే నాకు సడన్గా మాట గుర్తుకొచ్చి కొంచెం మైండ్ అనేది వేరే అవుతుందన్నమాట. దీన్ని మాత్రం తప్పుగా అనుకోకండి. ఇక పోదాం. ఎవరి లైఫ్ వాళ్ళది ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. కానీ గతంలో జరిగిన సంఘటనలన్నీ సూపర్ ఉంటాయి దోస్తులు. ఇక మర్చిపోవాలి, తప్పుతుందా? పూర్తి చేసుకుంటే లాభమేమున్నది, అంతే వదిలిపెట్టేయాలి. కానీ ఇక నీళ్లు పట్టినాయి నిండా. ఇక ఇంటికన్నా పోదాం. ఇలా బాగా లేట్ అయిపోయింది ఇన్నే. ఓ మల్లక్క, ఉన్నావా ఇంట్లో? ఏం చేస్తానో సప్పులే సర్లేదు. ఏందే నర్సి? ఏమైంది మల్లక్క నవ్వబడుతుంది? నాకు నిన్నటి ముచ్చట ఆదికత్తే నవ్వత్తందే. పాపం వాళ్ళు ఎవరో ఆయనకేమో భాష రాకపోయే, మనమేమో డిమ్మ డిమ్మ గుద్దుతివి. అవు మల్లక్క, అవ్వతోడు ఇంకా మళ్ళీ బాబు టైపు. ఏం పుట్టింది మీ ఇద్దరికి? మీ ఇద్దరిద్దరే నవ్వుకుంటారు. ఓ మల్లయ్య, నిన్న నువ్వు ఉంటాయిపోవు అసలు. నిన్న ఓడు వచ్చిండు పాపం, ఆయన ఎవరో తెలియదు, దారి తప్పిపోయి వచ్చిండట. మేమడ కూసున్నాం. చిన్నది చూపిస్తుందా పెద్దది చూపిస్తుందా? నాకు చూపిస్తే నేను పోతా అని వాడంటాడు. అగో ఈ బడకవేంది మమ్మల్ని గట్లా అంటాడు. ఏంటిదిరా నీకు చూపించేది అని మేము, చిన్నది చూపిస్తుందా మరి పెద్దది చూపిస్తుందా? మీది చూపిస్తే నాది పోతుంది అంటాడు. ఓర్రి అవ్వో, మాది చూపించేదేంది నీది పోయేదేంది అని మేము కింద పడ్డవిగా. ఇక నర్స్ అయితే ఏడుసుడు, అయ్యో రామా వీడేందే గిట్లా అంటాడు అని. ఇక లాస్ట్ కత్తే వాడిని డిమ్మ గుద్దినాము. ఇక గుద్దే వరకు రాజొచ్చిండు. పాపం ఆయనకు తెలుగు రాదు. ఏంటిది భయ్యా అనంటే, నాది దారి తప్పిపోయినది, మరి చూపిస్తుందా నేను పోతా అని వాడంటాడు. అయ్యో దారి తప్పిపోయి వచ్చిండు, దారట చూపి మరి వాడు అడిగితే వాడిని గుద్దుతుర్రా అని రాసిగాడనే. అయ్యో మీ పిసప్పాడుగాను. మళ్ళీ వెళ్తలేదు ఆ భయానికి, మళ్ళీ కూడా వస్తాడు అని. గట్లేం కాదే, ఇక నాకే ఇవాళ పని తీరలేదు, అందుకే బయటకు వెళ్తలేను. తిన్నావే పోరి? ఎప్పుడో తింటిని, అది అరిగే మళ్ళీ తినే టైం కానే బట్టి కూసుందాం. రాలేవు చేసేపు ఏపా అమ్మతోడు గమ్మతున్నదే లొల్లి. కూసుందాం పా. ఎట్లా గట్టెంది దాని సోకు, దాని చీర సింగుల మీద నా మనసు. ఓ పోడా, ఎటు పోతాన్నావు? నేను పోరన్ లెక్క కనిపిస్తానా ఏమో పోడా అంటాను? నీకు ఎట్లా కనిపిస్తానా నేను? ఏమో పోడా అంటాను? అయ్యో నోట్ల గట్ల వచ్చింది పిల్లగా. ఏమా దుకాణం తీసినావా? తీసినా. ఏంటి మా అయ్య ఉన్నాడు, ఏం కావాలా నీకు? ఏం లేదు పిల్లగా, మొన్న మీ దుకాణంలో గోద్రేజు తెచ్చుకొని నెత్తికి రంగేసుకున్నా, మల్లోడు తెచ్చి వేసుకుందామని. ఎంటికలు కర్రగానే ఉన్నాయి కదా, ఇంకేడేస్తావు? ఏంద్రా ఇంకేడేస్తావు అని అంటున్నావా? ఇంకా ఏడెయ్యాలరా నేను? అట్లా కాదవ్వా నేను అన్నది. ఎంటికలు కర్రగానే ఉన్నాయి కదా, మళ్ళీ తెచ్చి ఇంకెక్కడ వేసుకుంటావు? కర్రగానే ఉన్నాయి కదా అంటన్నా. దొంగ బాడుకో, నన్ను ఎక్కడ వేసుకుంటావు కలరు అని అడుగుతున్నావురా? నీ దుకాణమే కాలబెట్టద్దు ఇప్పుడు. ఓ అవ్వా, నేను అడిగింది వేరు, నువ్వు అర్థం చేసుకునేది వేరు. నువ్వు ఎట్లా అంటావురా పోడ కలర్ ఎక్కడ వేసుకుంటావు అని? నీకేం అవసరం రా? దుకాణం అమ్మేటోనివి చక్కగా అన్ని అమ్ముకోవాలి.
ఇప్పుడు నేను ఎట్లాంటివిరా నన్ను అబ్బా 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 ఓ దీని తినాలి అయ్యా నీది నన్ను మందలియకున్నా అయిపోవు నేను అడగకున్నా అయిపోవు ఏడేసుకుంటావు కర్రగానే ఉన్నాయి అన్నందుకు ఇది వేరే అపార్థం చేసుకొని నన్ను ఇట్లా చెప్తాంది ఎప్పుడా నిన్ను చీపురు అందుకొని చంపాలా చెప్ప అందుకొని చంపాలా లేకపోతే నీ దుకాణం కాడికి పోయి మొత్తం దుకాణాన్ని గాలబెట్టాలా అరే నీకేమన్నా మెంటలా అవ్వా నేను అన్నదోటైతే నువ్వు అర్థం చేసుకున్నదోటి ఓ పోసావా నీకు అందరితోటి లొలి పెట్టుకుంది మనసున పట్టదా అరే ఓ నర్సి నీకేం తెలుసానంటానవే కాదు గా పిల్లగాన్ని ఏమంటారు మొన్న దుకాణం కాడ పిల్లగాన్ని ఆగం చేతివి గట్ల లొల్లి పెడతీవి ఇప్పుడేమో పిల్లగాన్ని నడి రోడ్డు మీద లొల్లి పెడతాన్నావు ఏం పుట్టింది నీకు ఓ మల్లక్క అట్టి ఎందుకు తిడతారేను నన్ను పెద్ద మాట అన్నాడు కాదు మల్లక్క ఏం మాట అన్నాడు ఓ నర్సి ఆ మాట నా నోటితోటి నేను ఎట్లా చెప్పుదునే పడుసోళ్లకు ముసలోళ్లకు నేనే కావాల్సి వస్తుందే నర్సి దీనికేం రోగం పుట్టింది నువ్వు కావాల్సి వస్తున్నావు ఆ పిల్లగాడు ఏమైనా పక్కలకు రమ్మన్నాడా ఏంటి ఏమో నేను ఎట్లా చెప్పాలే అంటావు అంతకంటే పెద్ద మాట అన్నడే నర్సి నీ మాట ఇచ్చకపోను పొలగా ఏమన్నావు పొలగా నేనేమనలేదు అవ్వాయు నా దారెంబడ నేను దుకాణంలోకి పోతాన్నా పోడా అన్నది పోడా ఎందుకంటున్నావు అనంటే ఓ పిల్లగా మీ దుకాణం తీసుందా అన్నది తీసుందన్నా నానున్నాడల్లా నేను ఇప్పుడు అల్లకే పోతున్నా అని చెప్పిన అయితే ఏమైంది అయ్యో గోద్రేజ్ ఉన్నదా నేను మొన్న తెచ్చి కలర్ వేసుకున్నా ఇప్పుడు కూడా తెచ్చుకొని వేసుకుంటా అన్నది అంటే నేనన్నా కదా ఆ నెత్తంతా కర్రగానే ఉంది కదా ఎక్కడ వేసుకుంటావు అన్నా ఇక ఈ మాట తప్పొచ్చిందట అవ్వలారా ఇక మీరే ఎప్పుర్రి అయ్యో పిల్లగాడు ఆ మాట అన్నందుకు ఏడ తప్పుది వచ్చింది నీకు పోసక్క అయ్యో నర్సి ఆ మాట నిన్నంటే నువ్వెట్లుంటవే నెత్తిగాక ఇంకేడేసుకుంటావని అన్నడే ఈ పోరడు నేనేం చెయ్యాలే నర్సి అంత మాట ఎట్లా అంటావురా నేను నీకు ఎట్లా కనిపిస్తానరా ముసల్దాన్ని అనుకుంటున్నావా పరసుదాన్ని అనుకుంటున్నావురా నువ్వు ముసల్దానివే గాని పరసుదాని తీరు తయారు కాబడితివి అయినా నన్ను ఓయటో నాపి గెలికిచ్చింది నువ్వు ఇప్పుడేమో బాగురుతావు అవునారా నీ కళ్ళకు పరుస్తాను లెక్క కనిపించి నన్ను లైన్లో పెట్టాలని నన్ను ఇప్పుడు ఈ మాట అన్నావురా కావురం పాడగాను ఏమో గా పిల్లగాంతో తరుగుతాంది ఓరండా నేను నీ జోలికి అత్తరే నువ్వు నా జోలికి రాకు నువ్వు ముసల్దానివి ముసల్దాని తీరుండు నేనట వీనికి పరసుదాని తీరు కనిపించిందట అందుకే వీడు కలర్ ఎక్కడ వేసుకుంటావు అని అడిగిండు వీని మొలదారంతా ఎంప వీని షాప్ కాడికి పోయి అంగడి చేసత్తా షాపులు ఉన్నాయన్ని పట్టుకత్తా ఓ అవ్వా నువ్వెక్కడ దాని తలిగినావు మా అయ్యకు తెలిస్తే నా గుండు నీ గుండు ఇద్దరిది గీకుతాడు నేను చెప్తానా చక్కగా నువ్వు నడువి నుండి మా అంటే 2 గోద్రేజ్ ప్యాకెట్లు తెచ్చిత్తా ఫ్రీగానే ఇక ఏం నన్నేసుకో అగా చూడే మళ్ళీ అదే మాట అంటాడు ఏడేసుకోవాలరా పోడా నువ్వేం నన్నేసుకో నీ అవ్వ నువ్వు లొల్లి పెట్టకు నేను చెప్తానా మా ఊరికి వచ్చింది అనుకో ఇక నన్ను నిన్ను ఇద్దరిని అంటాడు చెప్తానా మర్యాద కొద్ది చెప్తానా నోరు మూసుకొని ఉండు నేనేం నిన్ను తప్పుగా అనలేదు ఏంటికల్ కర్రనే ఉన్నావు కదా ఏడేసుకుంటావని అన్నా అగా చూడే వీడు మళ్ళా అంటాండే నా ఇజ్జత్ తీస్తాండే ఓ పిల్లగా నువ్వు సప్పుడేకవో దానికి తీట బాగున్నది అది గట్టినే ఊరుకుంటది పో దాని జోలికి ఎందుకు వచ్చినావు నువ్వు అవునే నాకు తీటుండే బాగా పోతానని అందరి దగ్గరికి నిజమే అవ్వ నువ్వు చెప్పింది బరాబరే ఆ రోజు దుకాణం కాడ 2 కొజ్జోళ్ళే అనుకున్నా గాని ఎవరు కొజ్జోళ్ళు ఎవరు మంచోళ్ళు అనేది ఇగో ఈ రోజు తెలిసింది అబ్బరా బాబరే ఇది దండిదే ఉన్నట్టున్నది ఏయ్ నన్ను దండిదంటావురా ఆ రోజు సుంది నా మీద ఓ కన్నేసినావు నువ్వు ఇప్పుడు ఏం ఉద్దేశించి నువ్వు అన్నవో పిల్లగాని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాగలేవు చూడేవాడు ఎట్లా మాట్లాడతాడో మీరు ఒక్కళ్ళన్న కుయ్యమంటలేరు గా ముసల్దాన్ని పట్టుకొని మరి గట్లడా ఎందుకు అడిగినవని నువ్వు అంటున్నావానే ఈ ముసలి మోకంలో చెప్పు నాతోటి తలుగుతాంది వాడిని ఎందుకు అమ్మన్నవే నువ్వు దుకాణం కాడి పోయి ఆగమాగం చేసేస్తా ఏ సత్తావు పొలగాడంటే ఇంత అమాయకుడు గాని ఆడయ్యా డేంజర్ మనిషి నువ్వు అంగడి చేస్తామనుకో నిన్ను మా అందరికి కనబడకుండా సంపి బొందబెట్టి సప్పుడేకుంటాడు అట్లనే చేయాలి నువ్వేందే బాగా మాట్లాడతాను నీ జోలికి వచ్చిందా నీ వార్తకు వచ్చినే అన్నిట్లల్లా నా మధ్యలోకి వచ్చి పుల్ల పెడతావు మళ్ళీ నేను ఏదైనా వరకు గజ్జలు కట్టుకొని ఎగురుతావు నీ తినాలి అయ్యా నువ్వేబట్టే అందరు నన్ను సురకనగా చూస్తారు చూడే నర్సి నేనేమన్నా అన్ననానే ఇప్పుడు ఎట్లుడుకత్తాంది చూడే మీదికి సానిగా పిత్తివి నేనేమో గట్టిగా మొత్తుకునే వరకు నేను కొద్దిదాన్ని అయితిని నువ్వు సానిగా మాటలు ఇచ్చి పెట్టే వరకు పిత్తిన వరకు నువ్వు సంసారం అయితివి పోసక్క ఏంటే ఒక్కళ్ళన్నా నా దిక్కు సపోర్ట్ ఇచ్చి మాట్లాడరు గాని ఎంత పోసక్క అని విలువ పడుతుంది కాదు
ఎందుకు లొల్లి నీకు ఏమిటికి లొల్లి అందరితోటి లొల్లి పెట్టుకుంటే ఏమత్తాని చెప్పు అరే నేనే లొల్లి పెట్టుకున్నానే లొల్లి పాడగాను ఏమైందిరా ఏముంది లాతావా నీకు తెలియదా ఎప్పటి తీరదాందు లొల్లి ఆగ చూడే మళ్ళీ వచ్చిన వాళ్ళందరికి దాంది లొల్లి అని చెప్తాంది బహురూపుల్ది పోయే నీతోటి ఎవడు పెట్టుకుంటాడు ఓరుడు పాడగాను నీకు నోరు నొయ్యది ఏది నొయ్యది నీకు అన్ని నొచ్చి మూలక వంటన్నావు కావచ్చు కదా ఏందో పాపంగా పిల్లగా నాగని చెప్తాంది ఆ పిల్లగాడు అన్నది లేదు పీకింది లేదు గాని ఆడు ఎక్కడ కలర్ వేసుకుంటావు అన్నాడే బిత్తిర్రానా నీకు అర్థమవుతుందా ఆ మాట మళ్ళగదే మాట్లాడతావు నిన్నంటే నువ్వు ఊకుంటావా మా ఊకుంటావు నీకు అందరినీ జొర్ర కొట్టుకుంటావా లోపలికి నేను అట్లా జొర్ర కొట్టుకోను ఎవరిని జొర్ర కొట్టుకోంగా చూసినవే నువ్వు ఎవరిని జొర్ర కొట్టుకోంగా చూసినవే నా ఇంట్లోకి ఎవరు రాంగా చూసినవే మరి చూస్తే వాడు ఎవడో దొరకబట్టు నువ్వు ఓ నడిచిరాయే వాళ్ళు గుద్దుకొని సావర్ మన కాడ కూసుందని దా చెట్టు కింద బొడ్డి కాదు ఇది జొర్రించుకుంటది అందరినీ ముసలోళ్ళను పాడుసోళ్ళను ఈ పండ్లు మొత్తం బీకుతనే ఇక 4 ఏమో ఉన్నాయి మొత్తం బీకి చేతిలో పెడతా అట్లయితేనేమో ఇంటావు నువ్వు ఏ లొల్లెందుకు పోర్రి ఓ రాత అక్కడ కూర్చుందని దానేవే నేను ఇప్పుడే పొలం కాడ నుండి వస్తాను నర్సక్క ఇక తింటా అన్నం ఆకలి అవుతుంది పోయే పో పాయ నర్సి దీంతో ఎవడో రాలే అంటే సంబరం బాగా చూడి ముగ్గురు ముండలు నన్నే అనుకుంటా పోతారు అబ్బర బాంచరే లంగ బొడ్లిల్లు ఇలా సోపతే పట్టద్దు అందుకే నేను పోతానని కూర్చుంటానన్నా ఇళ్ళతోటి ఆ నోట్ల మన్నుపోయా పోరడు నన్ను గంత పెద్ద మాటనే ఎందుకో పాపం లతను అంటినని బాధ అనిపిస్తుంది అనుకున్నా అయిపోవు ఓ రాజన్న నేను నీ గురించి ఇంటికాడికి పోయొత్తన్నా ఏమైందా నీకు మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు అయ్యో ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందా సురేషు నేను చూసుకోలేదు అసలు ఫోనే చూడలేదు అరే నీతోటో అర్జెంటు పని పడ్డది నీ అవ్వ నేను ఫోన్ల మీద ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది మరి రమక్కకి వేద్దామని అంటే రమక్క దగ్గర ఫోన్ లేదాయే లతకు కూడా చేసిన నేను ఇంటికాడికి వచ్చినా అని అన్నది పొలం కాడ లేను మరి పొలం కాడ ఉన్నాడు అని అన్నది ఇక ఏం చేయాలి మరి వచ్చినవా లేదా అని ఇంటికి ఊరుకుతి ఇంటికాడ పోతే ఇంటికాడ లేకపోతివి అవునా ఏం ముచ్చట ఏమైంది ఏం లేదు నువ్వు మొన్నటిదాకా ఓ కంపెనీలా నీకు ఇప్పించిన చూసినావా అలా ఖాళీ ఉందట ఒక పోస్టు మళ్ళా నిన్ను ఇరికిద్దామని చూస్తున్నా చేస్తావా నువ్వు చేస్తా కాదు మళ్ళా ఇంత 4 వద్దులు వేసి మళ్ళా 4 వద్దులు వేయకపోతే మాత్రం ఇక నీకు మళ్ళా ఛాన్సు ఉండదు రాజన్న మంచిగా ఆలోచించుకొని చెప్పు మంచిగా నెలకి 20-25 వేలు దాకా వస్తాయి అట్టికి ఇంట్లో కూర్చుంటే ఒక 3-4 గంటలు వేసుడేనాయే నువ్వు దానికే పట్టిగా వదిలిపెట్టుకుంటివి ఒకటే ఒక ఛాన్స్ ఉందట అయితే ఆ సార్ నాకు ఫోన్ చేసిండు మరి ఎవరన్నా ఉన్నారా అని సో మరి నీకు చెప్పడానికి నేను వచ్చిన ఏమంటావు చేస్తా సురేష్ ఇక నాకేం పని ఉన్నది చేస్తా ఎంత తారీఖు 4 తారీఖు కదా 10 తారీఖు నుండి నీకు స్టార్ట్ అవుతుంది ఆ 10 తారీఖు వరకు నేను రేపు అప్లికేషన్ పెడతా నీకు ఒక 5 డేస్లో అది ఓకే అయిపోయి 10 తారీఖు నుండి నువ్వు చేసుకుంటుంది సరే చేస్తా గదే చెప్పుదామని వచ్చిన నేను వాళ్ళ క్లారిటీగా చెప్పాలి కదా సార్కి ఏదన్నా ఒకటి చెప్పమని అన్నారు లేకపోతే వాళ్ళు వేరేటోళ్ళని చూసుకుంటారు అందుకని థ్యాంక్స్ సురేష్ నా కోసం ఇంత పరితాపిస్తున్నందుకు చెప్పు నేను చేస్తా ఖచ్చితంగా నాకు కూడా చిన్న అప్పులు ఉన్నాయి ఇక అది చేసైనా అప్పులు తీర్చాలే సరే రాజన్న మరి సరే పోతాన్నా ఇక పో పాపం సురేష్ నా గురించి ఊరికొచ్చిండా అయితే ఎందుకో మంచిగా అనిపిస్తలేదు కదా అవో ఏమైందండి వచ్చి సపడేక పడుకుంటున్నారు ఏం లేదురామా కొంచెం ఒళ్ళు బాగాలేదు అదేందన్నట్టు మనసు బాగాలేదు అని అంటే అదో తీరుంటది ఒళ్ళు బాగాలేదు అంటే ఏమన్నట్టు అండి అసలు ఏం లేదురామా ఒర్రియకు అయ్యో నేనేమంటానా నీకు ఇంట్లోకి వచ్చే వరకు నేను మాట్లాడే వరకే నీకు మొత్తం నొప్పులు వస్తాయి బయట అందరితోటి బరబరే ఉంటావు ఎవ్వరితోటి ఉన్ననే బరబరి ఇప్పుడు ఎందుకు కోరుతున్నావు నాకు అర్థం కాదు కొంచెంసేపు నన్ను వదిలిపెట్టి ఇట్లా నాకు అంత పిచ్చిలేసినట్టు అవుతుంది పిచ్చికి కారణం ఎవరు పిచ్చి ఎవరు లేపిర్రు అన్నిటికీ కారణం నేనే సరేనా ఇక ఒర్రియకు నువ్వెట్లయితావు అబ్బా నీకు దండం పెడతా పోయాటు అరే రామ అన్నం తినవా పొద్దుగాల గింతంత ఎప్పుడు తినిపోయినావు ఇప్పుడు తినవా అన్నం తిన అద్దు ఎందుకంటే కాసేపు అయినాక తింటా సరేనా నేను తినేటప్పుడు నేను పిలుస్తా గాని 1 గంట సేపు నన్ను వదిలిపెట్టు ప్రశాంతంగా నిద్రపోతా సరే నువ్వు ఒకళ్ళు ఎప్పు తింటావా నీ ఇష్టం అన్నమాట అన్నం ఏందో అంత పిసలేసినట్టు అవుతుందంటే అన్నం తినడట ఇంకా బంటికి ఏమైంది నన్ను ప్రపోజ్ చేసిండు మళ్ళా ఇక నేను సప్పుడు ఎత్తలేదని సప్పుడేకున్నాడు కదా
కొంచెం వెనకాల తిప్పించుకుంటే ఆ కిక్కే వేరుంటది అని నేను 2-3 రోజులు సప్పుడు అయిపోతే ఆయన కూడా సప్పుడు ఎత్తలేడు. అబ్బో ఓ బంటి, ఏంటి? ఏమైంది బంటి? మళ్ళీ అటు తిరిగినావు? ఏం లేదు అశ్షు. కాదు, మొత్తానికి ఇంట్లోకే వెళ్తలేవు, కనిపిస్తలేవు. మొత్తం ఏంది, బిజీ అయిపోయినావా? ఇంట్లో ఏం చేస్తావు? ఇక నువ్వు ఎటు సప్పుడు ఎత్తలేకపోతివి, ఇక నేనేం చేస్తా? ఏం సప్పుడు చేయాలి? ఓ పల్లవును గట్టబట్టి దవడా కొట్టాలా ఏంది? గది కాదు, నేను అడిగిన దానికి నీ రెస్పాన్స్ ఏం లేదు కదా, అందుకే ఇక నేను సైలెంట్గా ఉన్నా. అట్లా సైలెంట్ ఉంటారా? రెస్పాన్స్ వచ్చేదాకా వెంబడబడాలి. నువ్వు ఎవరిని ప్రపోజ్ చేసినా మంచిదే కానీ అది ఒప్పుకుంటలేదు కదా అని అట్లనే వదిలేయద్దు. ఆమె యాక్సెప్ట్ చేసేదాకా తోకబట్టుకొని తిరుగుతూనే ఉండాలి. ఇక నేనట్లా తిరిగిందనుకో, మా అక్క నాతో పట్టుకొని తిరుగుతుంది, దౌడకుండా 2 దుక్కుతుంది. అట్లా ఉతికి పిచ్చుడు ఎందుకు? అంటే మీ అక్కకు భయపడుతున్నావా? అవునషు, చెప్పు కదా మరి నీ మనసులో ఏమున్నది, ఏం కథ అనేది. ఫస్ట్ నువ్వైతే దేనికన్నా ట్రై అయ్యి జాబ్కి, తర్వాత చూద్దాం గాని. చెప్పినావా? అయితే సరే, ఓకే, జాబ్ వచ్చినాకనే కలుద్దాంతి, అప్పుడే యాక్సెప్ట్ చేయి. అయ్యో ఆగు బంటి, నేను చెప్పేది పూర్తిగినవా? మొత్తం విన్నా. ఇక ఈయన ఓ మెంటాలిట్రా అతను ఫీల్ అయిండు. ఫీల్ అయితే కానీలే, మళ్ళా మాట్లాడతా. నైట్ గడి కోతాడు కదా ఆడ కూర్చున్నాక. రమా, ఓ రమా, లత రేపు పత్తేరు అత్తరా? అత్తం లత, మేమిద్దరం అత్తం. నీకు చెప్పింది నానే అత్త అని. ఇక ఒక్కసారి అత్తే కచ్చుకుంటూనే ఉంటానా నేను? రాను. ఏమైంది ఇంత సీరియస్ గా రానంటాడు? అసలు ఈయనకేమైంది? అయ్యో రావా? సరే నేను ఒక్కదాన్ని అత్తలత. అదే మరి మందిని పిలవడానికి, మళ్ళీ మందిని పిలిచినాక నేను అత్త అంటేనైతే నడవది. చెప్పయ్యా, అత్తవా? రానంటే షౌరి నిలబడతలేవా అనే? రాను నేను, నువ్వు ఒక్కదాని పో. ఒక్కదాన్ని అత్త తీలత. సరే రమా, ఈయనకేమైంది? చెడుగానే ఫీల్ అవుతాండి మధ్యలో. ఏమైందండి గంత కోపంగా మాట్లాడిర్రు లత అత్తే? ఏమైంది? నేనేం కోపంగా అన్ననే రాను అని చెప్పిన. ఇక అది కూడా కోపంగా మాట్లాడినట్టేనా? దానికి కూడా ఇప్పుడు వేరే మాట్లాడతావా నువ్వు? సరే నువ్వైతే పోలేవు. సరే పత్తేరనట, పత్తేర లేదు పో. ఇక దోస్తులు చూసిర్రా వీడియో? ఇక గట్లున్నది మా కథలు. మరి నెక్స్ట్ పాటలో ఏమైతుంది? రాజన్ననైతే మొత్తం గరం మీద ఉన్నాడు. మరి దేనికి ఏం కథ అనేది నెక్స్ట్ పాటలో తెలుస్తుంది దోస్తులు. అందుకే వీడియోస్ ని స్కిప్ చేయకుండా చూడండి. పోస్ట్ తోటి నాకా లొల్లి, దాన్ని అన్నది లేదు పీకింది లేదు కానీ అబ్బా దాది పొట్టు లొల్లి వేసింది. దాన్ని అయితే స్కిప్ చేయకుర్రి, మంచిగా ఇనుర్రి నవ్వుర్రి, ఓకేనా? మరి నెక్స్ట్ పాటలో కలుద్దాం. మరి మీరు ఏం చేయాలో గుర్తుందా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. మళ్ళీ హైప్స్ ఇయ్యుర్రి. మళ్ళీ ఏం చేస్తారు? కొత్తగా చూస్తున్న ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా దోస్తులు? మరి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. ఉంటాం. బాయ్.